హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఓకేనా. ఆర్ఆర్బి గ్రూప్ డి జనరల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రెండ్స్, ఓకేనా. జనరల్ సైన్స్ నుంచి మనకు 25 మార్క్స్ అనేది రావడం అనేది జరుగుతుంది, ఓకేనా. మీ సెలెక్షన్స్కి ముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటంటే అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్, ఓకేనా. వీటి నుంచి 80% ఆఫ్ మార్క్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. దాదాపుగా 80 మార్కులు ఈ 3 టాపిక్స్ నుంచే అంటే 3 సబ్జెక్ట్ నుంచి రావడం అనేది జరుగుతుంది. అయితే జనరల్ సైన్స్లో ఈ 18 టాపిక్స్ మీరు చదువుకుంటే మీకు ఎంత పర్సంటేజ్ రావాల్సి వస్తుందంటే దాదాపుగా మీరు 70% అనేది, ఓకేనా. 70% మార్క్స్ అనేది మీరు స్కోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే 25లో 75 అంటే ఎంత ఫ్రెండ్స్? 70 మార్క్స్ అంటే దాదాపుగా చూడండి మీరు, 7 × 75 అంటే 150, అంటే ఆల్మోస్ట్ ఒక 15 నుంచి మీరు 15 క్వశ్చన్ల వరకు మీరు ఈ టాపిక్ చేసుకుంటే 15 క్వశ్చన్లు కన్ఫామ్గా మీరు చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే. అయితే మనం చెప్పుకోవాలంటే ఫస్ట్ టాపిక్ ఫిజిక్స్ నుంచి, ఓకేనా. ఫస్ట్ టాపిక్ ఇక్కడ నుంచి అయితే దాదాపుగా చాలా క్వశ్చన్ జరిగినాయి ఫ్రెండ్స్, ఓకే, వచ్చినాయి. ఫస్ట్ టాపిక్ మనం మాట్లాడుకుంటే ప్రమాణాలు, కొలతలు. ఫస్ట్ టాపిక్ ప్రమాణాలు, కొలతలు. సెకండ్ టాపిక్ మనం మాట్లాడుకుంటే సెకండ్ టాపిక్ గురుత్వాకర్షణ, ఓకేనా. గురుత్వాకర్షణ. థర్డ్ టాపిక్ మాట్లాడుకుంటే మనం కాంతి ఫ్రెండ్స్, ఓకేనా. కాంతి. ఈ టాపిక్స్ నుంచి అయితే కాంతి అండ్ ధ్వని గురించి అయితే చాలా షిఫ్ట్లో అంటే ఎన్టీపీస్లో కూడా ఈ 2 టాపిక్స్ ధ్వని అండ్ కాంతి అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫోర్త్ టాపిక్ మనం మాట్లాడుకుంటే ధ్వని, ఓకే. ఫోర్త్ టాపిక్ ధ్వని. ఫిఫ్త్ టాపిక్ మనం మాట్లాడుకుంటే ఫిజిక్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్, ఓకేనా. అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ప్రాబ్లమ్స్. ఆ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మీరు తెలుసుకుంటే దీంట్లో ఫిజిక్స్ ప్రాబ్లమ్ నుంచి అయితే 1 or 2 క్వశ్చన్స్ అనేది కన్ఫర్మ్గా వస్తాయి ఫ్రెండ్స్. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఫిజిక్స్ నుంచి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ 5 టాపిక్స్, ఓకేనా. ఈ 5 టాపిక్స్ అంటే మొత్తం ఫిజిక్స్లో మొత్తం మనం మాట్లాడుకుంటే ఫిజిక్స్లోనే ఒక 15 టాపిక్స్లు ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా. 15 టాపిక్స్ అంటే మొత్తం ఫిజిక్స్తో కవర్ అవుతుంది. కానీ మెయిన్ టాపిక్స్ మీరు ఇక్కడ నుంచి చదివితే మీకు దాదాపు ఫిజిక్స్ ఒక మెయిన్ టాపిక్స్ చేసుకుంటే మన ఫిజిక్స్ నుంచి ఒక 8 క్వశ్చన్లు వస్తాయి. దాదాపుగా మనం ఈ టాపిక్స్ నుంచి వస్తే ఒక 4 క్వశ్చన్లు అయితే మనం ఈజీగా అనేది అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఓకే. ఈజీగా మనం ఈ 5 టాపిక్స్ నుంచి మనం ఈజీగా అనేది అటెంప్ట్ చేయి. ఫస్ట్ మీరు చదువుకోవాల్సిన మెయిన్ టాపిక్స్ అంటే ఇవి ఫ్రెండ్స్, ఓకేనా. ఫస్ట్ ప్రమాణాలు, కొలతలు, ఓకేనా. ప్రమాణాలు, కొలతలు. తర్వాత గురుత్వాకర్షణ. సెకండ్, థర్డ్ కాంతి, ధ్వని అండ్ కాంతి, ధ్వని. థర్డ్ టాపిక్ మనం మాట్లాడుకుంటే ఫిఫ్త్ టాపిక్ ప్రాబ్లమ్స్, ఫిజిక్స్ ఒక ప్రాబ్లమ్స్. ఈ ఫిజిక్స్ ఒక ప్రాబ్లమ్స్ మొత్తం నేను టెలిగ్రామ్ ఛానల్, ఓకేనా. మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది ఫ్రెండ్స్, కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ మీకు, ఓకేనా, మీరు అక్కడ వెయిట్ చేస్తే మీకు ఎగ్జామ్ కంటే ముందు, ఓకేనా, మొత్తం మనకు ఒక 90 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకే. 90 టైప్స్. అక్కడ మీకు అన్నీ కూడా ఈ టైప్స్ అన్నీ కూడా మీకు అక్కడ అప్లోడ్ చేస్తాను, ఓకేనా. మీరు అక్కడ మన టెలిగ్రామ్లో మీరు లేటెస్ట్ అప్డేట్స్తో పాటు ఈ ప్రాబ్లమ్స్ కూడా నేను అక్కడ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్, పీడిఎఫ్ రూపంలో, ఓకేనా. నెక్స్ట్ మనం మాట్లాడితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంది మనం నెక్స్ట్ ఉండేది ఫిజిక్స్ అయిపోయింది. కెమిస్ట్రీ, ఓకేనా. కెమిస్ట్రీ నుంచి ఫస్ట్ మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ మూలకాలు యొక్క ఆవర్తన వర్గీకరణ, అదేవిధంగా పీరియాడిక్ టేబుల్, ఓకేనా. మూలకాలు యొక్క ఆవర్తన విన్యాసం, ఓకేనా. ఆవర్తన వర్గీకరణ, ఓకేనా. ఆవర్తన వర్గీకరణ అండ్ పీరియాడిక్ టేబుల్. ఈ పీరియాడిక్ టేబుల్ నుంచి అయితే ఆల్మోస్ట్ అంటే ఏ ఒక షిఫ్ట్ చూసినా కానీ మీరు ఆల్మోస్ట్ ఆ షిఫ్ట్లో ఒక్కొక్క క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరిగింది, ఓకే. నెక్స్ట్ మనం మాట్లాడితే ఫ్రెండ్స్ ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. తర్వాత సెకండ్ టాపిక్ వచ్చేది ఏంటంటే పరమాణు నిర్మాణం, ఓకేనా. పరమాణు నిర్మాణం సెకండ్ టాపిక్. అదేవిధంగా థర్డ్ టాపిక్ పరమాణు కేంద్రకం. ఈ 2 టాపిక్ నుంచి అయితే చాలా క్వశ్చన్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. అంటే ఈ మొత్తం మెయిన్ టాపిక్స్ అన్నమాట, మొత్తం కూడా మెయిన్ టాపిక్స్ ఇవన్నీ. పరమాణు కేంద్రకం. తర్వాత మనం ఫోర్త్ టాపిక్ మాట్లాడుకుంటే వేలెన్సీ, ఓకేనా. వేలెన్సీ. ఇక్కడ వేలెన్సీ గురించి అయితే
అంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రెండ్స్. అంటే ఆల్మోస్ట్ మన రిపీటెడ్ క్వశ్చన్స్, అదేవిధంగా జరిగిన షిఫ్ట్లో అంటే గ్రూప్ డి 2019 అదేవిధంగా 2018లో జరిగిన గ్రూప్ డి ఆ పేపర్ని చూస్తే ఫ్రెండ్స్ మనకు ఈ మెయిన్ టాపిక్స్ అన్నమాట. ఈ మెయిన్ టాపిక్స్ నుంచే చాలా క్వశ్చన్స్ అనేది అడగడం అనేది జరిగింది. తర్వాత మనం 5th టాపిక్ చూసుకుంటే ఆమ్లాలు క్షారాలు. ఓకేనా, ఆమ్లాలు క్షారాలు. తర్వాతకి వెళ్ళి 6th టాపిక్స్ లోహాలు ఆలోహాలు. తర్వాతకి వెళ్ళి మనం మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్. తర్వాత 7th టాపిక్. ఈ టాపిక్స్ కూడా మనకు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, పాలిమర్లు. ఓకేనా, పాలిమర్ అంటే ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పినా కదా, ఫస్ట్ ఏం చెప్పిన మూలకాలు వర్గీకరణ. అది అంటే ఇది మెయిన్ టాపిక్ అన్నమాట. ఈ ఫస్ట్ ఇవి మీరు దీని ప్రకారంగానే చదవండి. ఓకేనా, ఫస్ట్ ఇది మూలకాల వర్గీకరణ చదివిన తర్వాత పరమాణు నిర్మాణం, తర్వాత పరమాణు కేంద్రకం, నెక్స్ట్ వేలెన్సీ, తర్వాతకి వెళ్ళి ఆమ్లాలు క్షారాలు. ఈ విధంగానే మీరు ఈ వైజన్ అని మీరు రివిజన్ అని అదేవిధంగా మీరు చదవండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడితే ఫ్రెండ్స్ పాలిమర్ తర్వాత పిహెచ్ వాల్యూస్. ఓకేనా, ఈ పిహెచ్ వాల్యూస్ గురించి అయితే మనం డీటెయిల్గా కూడా నేను ఈ వీడియో కింద యొక్క డిస్క్రిప్షన్లో పిహెచ్ వాల్యూ యొక్క లింక్ అనేది మీకు కింద ఇస్తాను ఫ్రెండ్స్. ఆ వీడియో చూసుకుంటే మీరు దాదాపుగా ఉన్న పిహెచ్ వాల్యూస్ విత్ ట్రిక్స్ అది వీడియో చేయడం జరిగింది. మొత్తం కూడా మీరు ఈజీగా అనేది నేర్చుకోవచ్చు పిహెచ్ వాల్యూస్. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ జీవశాస్త్రం నుంచి, బయాలజీ నుంచి. ఓకేనా, బయాలజీ నుంచి ఫస్ట్ టాపిక్ మనం మాట్లాడుకుంటే మానవ శరీరం అంటే దీంట్లో అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, జ్ఞానేంద్రియాలు మొత్తము అంటే మానవ శరీరానికి సంబంధించిన జ్ఞానేంద్రియాలతో పాటు మనకు మొత్తం కూడా అనేది రావడం జరుగుతుంది మానవ శరీరం అంటే. ఓకే, మానవ శరీరం జ్ఞానేంద్రియాల గురించి కూడా మొత్తం మీరు చదవండి. నెక్స్ట్ మనం మాట్లాడితే ఫ్రెండ్స్ 2 టాపిక్స్ ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ ఖనిజాలు. ఓకేనా, ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ మినరల్స్. ఈ టాపిక్ నుంచి అయితే దాదాపుగా ఒక క్వశ్చన్ వస్తే కన్ఫామ్గా రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, విటమిన్స్, ప్రోటీన్స్ అండ్ మినరల్స్ మానవ శరీరం. తర్వాత 3rd టాపిక్ మాట్లాడుకుంటే కణం. తర్వాతకి వెళ్ళి కణజాలం. తర్వాత వెళ్ళి నెక్స్ట్ ఇంకొక మెయిన్ టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ మానవ వ్యాధులు. ఓకేనా, మానవ వ్యాధులు. ఈ టాపిక్స్ మీరు కన్ఫామ్గా ఫస్ట్ అయితే చదవండి ఫ్రెండ్స్. జనరల్ సైన్స్ నుంచి మీకంటే ఒక హోప్ అనేది కూడా రావడం అనేది జరుగుతుంది. అంటే కొన్ని సబ్జెక్ట్ నుంచి సిలబస్ కూడా నేను కంప్లీట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి కొద్దిగా మీరు రిలీఫ్ అవుతారు. మీరు ఏ మోక్ టెస్ట్ రాసినా కానీ ఏది రాసినా కానీ కొద్దిగా మార్క్స్ కూడా మీకు బెటర్ రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మనం రైల్వే అర్థమెటిక్ అదే గ్రూప్ డి, ఎన్టీపీసీ, జేఈ, ఏఎల్పి వీటన్నింటి కూడా ప్రీవియస్ పేపర్స్ ఫ్రెండ్స్. మొత్తం ఇంగ్లీష్ మీడియం. ఇది ₹49 ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 ఆఫ్ కాంబో తీసుకుంటే 119కి ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎవరికైనా కావాలంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి వాట్సాప్లో స్క్రీన్ షాట్ని మీరు పంపిస్తే ఫ్రెండ్స్ మీకు 24 అవర్స్లో మీకు ఈ పీడిఎఫ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, అయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, అక్కడ మీరు చేర్చి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ వస్తుంది. మీకు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్తో పాటు మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా మీకు అక్కడ ఇవ్వడం మంత్లీ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అక్కడ మీకు. ఓకే, జాబ్ అప్డేషన్ కూడా అక్కడ ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, అయితే మోక్ టెస్ట్ లింక్. ఓకేనా, మీరు మోక్ టెస్ట్ అయితే కన్ఫర్మ్గా రాయండి ఫ్రెండ్స్. టెక్స్ట్ బుక్ యొక్క మోక్ టెస్ట్ కోడ్ Z7 RVBI అని మీరు అప్లై చేస్తే మీకు అడిషనల్గా 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు లింక్ అనేది అక్కడ మన టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. అక్కడ నుంచి మీరు వెళ్ళి జాయిన్ అయితే 10% డిస్కౌంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.